హాయ్ ఫ్రెండ్స్, నేను తమ్ముళ్ళలో చూపెట్టినట్టు ఎలా స్టిక్కర్ తయారు చేయాలో చూపెడతాను. ఫస్ట్ ఇన్షాట్ ఓపెన్ చేయండి. తర్వాత ఫోటో సారీ బై మిస్టేక్ నా ఫోటో తీసుకున్నా. మీరు ఫస్ట్ డ్రాఫ్ట్ తీసుకోవాలి, బ్లాంక్, అండ్ దాన్ని 3.2 కన్వర్ట్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చింది పెట్టుకోండి. ఫర్ సపోజ్ నేను రెడ్ పెట్టా. తర్వాత మీరేం చేయాలంటే మీకు ఏ ఫోటో కావాలో స్టిక్కర్లో ఆ ఫోటోని పిఐపిలో పెట్టి మాస్క్లో రౌండ్ కలర్ ఆర్ మీకు నచ్చిన షేప్ తీసుకొని మాస్క్ కొంచెం విడుతు పెంచుకోండి, లేదంటే వద్దు, మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి, వైట్ అయిన ఉంచుకోండి. తర్వాత కొంచెం చిన్నగా చేసుకోండి, ఆడ ఆప్షన్ రాదు కాబట్టి నేను పైకి. తర్వాత టెక్స్ట్లో మీది షార్ట్ కట్ నేమ్. ఫర్ సపోజ్ నాది కే విశ్వక్సేన, సో కేవిఎస్ అని కొట్టా. మీరు అట్లా పెట్టుకోండి. మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోండి. ఇదంతా ఎందులో చేస్తున్నారనుకుంటున్నారా? ఇది ఇన్షాట్లో చేస్తున్నాం. తర్వాత మీకు నచ్చిన బార్డర్ కలర్ పెట్టుకోండి. ఓకేనా? కింద కేవ్యాసం పెట్టాక తర్వాత మీరు సైడ్కి నేమ్, క్లాస్, సెక్షన్, స్కూలు అది కూడా చూపెడతాను ఎలానో. ఇది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం పెద్దగా చేయండి. తర్వాత ఇప్పుడు నేమ్, స్కూల్ అవన్నీ కొట్టారు. ఫస్ట్ నేము మీకు నచ్చిన టెక్స్ట్ పెట్టుకోండి. నేను డోసెస్ పెట్టాను. తర్వాత మీకు నచ్చిన బార్డర్ పెట్టుకొని కలర్ పెట్టుకోండి. మీకు అదే కంటిన్యూ చేస్తారా క్లాస్కి, అదే కంటిన్యూ చేసుకోండి. నేనైతే వైట్ బార్డర్ అండ్ బ్లాక్ టెక్స్ట్ తీసుకున్నాను. తర్వాత ఆడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం వీడియోస్ లాగా ఉంది, నేను వాయిస్ ఓవర్ కొంచెం ఫాస్ట్గా ఇస్తున్నా, ఏమనుకోండి. బార్డర్ వైట్ తీసుకోండి, మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత క్లాస్ లేదంటే మీకు నచ్చినట్టు ఏది కావాలో అది పెట్టుకోండి. నేమ్ క్లాస్లోనే సెక్షన్ కూడా రాసేయండి. సెక్షన్కి ఎందుకు మళ్ళీ పెద్దగా, క్లాస్ అంటే అంతా రాసేయండి. తర్వాత రూల్ నెంబర్ అని కొట్టండి. ఇది మీరు వైట్ బార్డర్ అండ్ బ్లాక్ టెక్స్ట్ కాకుండా మీకు నచ్చింది వేరేదైనా పెట్టుకోవచ్చు. నా సజెషన్ అయితే ఇదే పెట్టుకోండి. కంటిన్యూ ఒకటే చేయండి. తర్వాత సబ్జెక్టు తర్వాత స్కూల్ తర్వాత మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ అవన్నీ పెట్టుకోవాలంటే ఇది పిఐపి ఫోటో ఉంది కదా మీది, దాన్ని చిన్నగా చేసుకొని టెక్స్ట్ చిన్నగా చేసుకొని కొంచెం ఇవన్నీ జరుపుకుంటే మీకు ఇంకోటి పడుతుంది. తర్వాత మీకు ఇక్కడ అండర్ స్కోర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తూ ఉండండి కొంచెం లెంత్ అయ్యే వరకు. దాని తర్వాత మీకు నచ్చిన బార్డర్ కలర్ పెట్టుకోండి. నేనైతే వైట్ టెక్స్ట్ బ్లూ బార్డర్ తీసుకున్నాను. కాపీ చేసుకోండి, ఊకే కొట్టాల్సిన పని ఉండదు. కాపీ చేసుకొని ఇవి జరిపేసుకోండి, పెట్టడం రాదు మనకి. సో నేమ్ కింద కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఈడ నేమ్ డైరెక్ట్ ఇన్షాట్లోనే టెక్స్ట్ తోటి ఈడ ఫిల్అప్ చేసుకోండి, లేదంటే ప్రింట్ తీపిచ్చాక మాన్యువల్గా అయినా చేసుకోండి, ఏం కాదు. అన్నిటికీ ఇట్లానే మనం కాపీ చేసుకున్నాం కదా, దాన్ని మంచిగా అడ్జస్ట్ చేయండి. స్కూల్కి ఒకటి కాపీ చేయడం మర్చిపోయా. ఓకేలే, దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి స్కూల్ కింద పెట్టండి మంచిగా.
అంతే, సింపుల్ ప్రాసెస్, 5 minutesలో అయిపోయింది. అదే మీది ఇలాంటిది ఆన్లైన్లో కొనాలంటే మీది ఏదో యూఐ కిడ్స్ వెబ్సైట్లో 239కి 10 pieces అంట. ఈ సేమ్ ఇలానే ఉంది. మీరు ఇది చేసుకొని బయట స్టిక్కర్ పేపర్ అయినా మామూలు పేపర్ మీద అయినా 9 వస్తాయి చూసారా ఒక పేపర్ మీద ప్రింట్ తీపించుకొని గమ్ముతోటైనా స్టిక్కర్ పేపర్ మీద అయితే అతికించుకుంటే చాలు.